నూతన క్రియలు మన జీవితాల్లో, నూతన స్వభావం మనకు రావాలి అంటే కొన్నిసార్లు కృంగిపోయింటాం. గత దినాల్లో ఎన్నో కోల్పోయింటాం. అప్పుల పాలైపోయో, రోగాన్ని పోగొట్టుకోనో, మోసపోయిన రోజులుంటాయి మనుషుల చేత. కొన్నిసార్లు వాటినే గుర్తు చేసుకుంటూ అయ్యో ఊరికి అనవసరంగా జరిగిందే. కొంతమంది అవే 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 ధ్యానించుకుంటుంటారు. చాలా మంది జీవితాల్లో కూడా అసలు నూతన క్రియలు దేవుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయకున్నాడు? గడిచిన వాటిని విడిచిపెట్టుకోలేక, అయ్యో నేను పలానా ఆయన చేత మోసపోయాను, నా జీవితం ఇట్లయిపోయింది, ఇక వదిలిపెట్టు. స్వభావము మారాలి, పద్ధతులు మారాలి, మాటలు మారాలి, చూపులు మారాలి, తలంపులు మారాలి, క్రియలు మారాలి, నోటి మాటలు అబద్ధాలు మారాలి, చెడు చూపులు మారాలి, సినిమాలు సీరియల్ మారాలి, పాత ఆచారాలు మారాలి. మునుపటి సంగతులను ఏమేమి నీ జీవితంలో జరిగిపోయాయో, ఎప్పుడైతే పూర్వపు సంగతులను విడిచిపెడతావో, మునుపటి సంగతులు జ్ఞాపకము రాకుండా వదిలిపెడతావో, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నూతన క్రియలు చేస్తాను, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాను.